ప్రార్థన చేసుకుని మరి నాటి ఉదయకాలపు కుటుంబ ప్రార్థన మనం ప్రారంభం చేసుకుందానన్నా ప్రార్థన చేసుకుందాం. మోషేబాబు ప్రార్థన చేసుకుని ఉదయకాలపు కుటుంబ ప్రార్థనను ప్రారంభించుకుందాం. ప్రార్థన మోషేబాబు ప్రార్థన. పర్లోకమ్మ కణతండి గడిచి మీ కణతండి మా ట్రీగతి మీ కణతండి ట్రీగతి స్కూల్ కణతే మేము ట్రీగతండి వాకి నేను ఉన్నదండి ఆ వాక్య మేము వీటి వేరు కానీ మా రోజు అంతరంగంలో ఫలించిన చూడండి ఇటు తీసుకొచ్చండి ఇవన్నీ మాకు సువార్త 16 అధ్యాయం చదువుతున్న మా మీద తెలియని ఓ గ్రంథాన్ని ముగించుకుంటే మేము ఒక గ్రంథంలోకి అడుగు పెడుతున్నాము మీద తెలియని జ్ఞానాన్ని తండ్రి ఇంకా ముట్టుపడుతుంది మంటండి స్క్రీన్ ఉండడం వ్యక్తం పెడుతుంది రామే ప్రార్థన చేసుకుందాం. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాగణుడైన మా తండ్రి, మహోన్నతుడైన మా దేవ, పరిశుద్ధుడైన మా తండ్రి, మీ ప్రేమ కలిగిన నామానికి స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం దేవ. ఈ ఉదయకాల సమయంలో చక్కటి నాని ఉదయకాలపు భాగ్యాన్ని మీరు మాకు అనుగ్రహించు ప్రభావ. మీ సన్నిధి కాంతులు మాపై ప్రకాశింపజేస్తండి. మీకు ముందుగా కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుని ప్రభావ నాయన, మీకు మహిమ చెల్లించుకుని ప్రభావ నాయన, మా పనిపాట్లో మేము ముందుకు వెళ్ళడానికి మీ సహాయాన్ని దయచేస్తున్నందుకే కృతజ్ఞతలు తెలుపుకుంటూ తండ్రి అయా ఈ యొక్క ఉదయకాల సమయంలో మార్కు సువార్తను నాయన తండ్రి నేటితో ముగించుకోవడానికి మీరు ఎంతగానో మాకు కృపను అనుగ్రహించారు, సహాయాన్ని దయచేశారు, సమయాన్ని ఇచ్చారు ప్రభా. ఉన్న కాలాన్ని సమయాన్ని వినియోగించుకుని ప్రభా నాయన మార్కు సువార్తను తండ్రి ఉదయకాల సమయంలో తండ్రి నాయన ప్రార్థనా పూర్వకంగా నాయన వాటిని నేర్చుకుని తెలుసుకునేటువంటి నాయన జ్ఞానాన్ని ఇచ్చినందుకే కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం తండ్రి. అలాగే ప్రభా నాయన ఈ యొక్క పరిచయను వీక్షిస్తూ ప్రభా నాయన ఈ పరిచయను ప్రోత్సహిస్తున్నటువంటి మీ బిడ్డలను దీవించండి, ఆశీర్వదించండి. వారు నాయన తమ శక్తి కొలది తమ సామర్థ్యం కొలది తండ్రి వారు కూడా నేను గొప్పగా పరిచర్య చేసి ప్రభావ మిమ్మల్ని ఉన్నతంగా మహిమపరచడానికి మీ సహాయాలు దయచండి. అలాగే నాయన మా యొక్క స్థానిక సంఘాన్ని ఈ ఉదయకాల సమయంలో జ్ఞాపకం చేసుకుంటున్నాం ప్రభా తండ్రి. నాయన ఓదూరు వైఎస్ఆర్ నగర్లో ఉన్నటువంటి ఆయన స్థానిక దైవ సేవకులను వారి కుటుంబములను మీరు జ్ఞాపకం చేసుకున్న ప్రభావ. సంఘాన్ని మీరు కడుతున్న విధానాన్ని బట్టి మీకు కృతజ్ఞతలు తండ్రి. మరి సంఘంలో ఉన్నటువంటి పెద్దలను నాయన పురుషులను నాయన యవనస్తులను పరిచారకులను స్త్రీలను పురుషులను నాయన బాలురు మొదలుకొని వృద్ధుల వరకు నాయన వృద్ధాప్యంలో ఉన్న వారిని విధవరాండ్రను అందరినీ కూడా జ్ఞాపకం చేసుకున్నాం తండ్రి. వారి అవసరతలు నాయన మీ మీద భారం వేసుకుని తండ్రి వారు ముందుకు వెళ్తూ ఉండగా తండ్రి నన్ను మీ సహాయాలు దయచేయమని వేడుకుంటూ ప్రార్థిస్తున్నాను తండ్రి. ఎవరెవరు ఎలాంటి సమస్యలతోనైనా బలహీనలతో రోగాలతో అప్పులతో రుణాలతోనైనా ఇబ్బందులు సమస్యల్లో ఉన్నారో ప్రభు వాటిని తండ్రి వారి జీవితాల్లోనైనా అవి నాయన మీకు మహిమకరంగా వారికి నాయన మేలుకరంగా క్షేమకరంగా దయచేయమని వేడుకుంటూ ప్రార్థిస్తున్నాం తండ్రి. అయా ఈ జాన్యువరి మాసము 10వ తేదీలోనికి మమ్మల్ని నడిపించినందుకే కృతజ్ఞతలు తండ్రి. అయా ఈ రోజునైనా పుట్టినరోజులు జరుపుకుంటున్నటువంటి బిడ్డలను అలాగే నాయన తండ్రి పెండ్లి రోజులు జరుపుకుంటున్నటువంటి బిడ్డలను శుభకార్యాలు జరుపుకుంటున్నటువంటి బిడ్డలను తండ్రి మరి లోకం ఏదైతే అశుభకార్యాలు అనుకుంటుందో ప్రభావ ఆ నీతి కార్యాలను కూడా జరిగిస్తున్న బిడ్డలందరినీ కృపతో దయతో జ్ఞాపకం చేసుకోమని ఇదిగోనైనా చక్కటి వాతావరణంలోనికి మమ్మల్ని మీరు నడిపించినందుకే కృతజ్ఞతలు తండ్రి. ప్రతి ఒక్కరూ ప్రభావ హృదయపూర్వకంగా మిమ్మల్ని సేవించుకుని తండ్రి మిమ్మల్ని మహింపరుచుకుని నాయన ఈ లోకానికి మీరు మీ కుమారుడు చూపించినటువంటి వెలుగులు ప్రతి ఒక్కరూ జీవించడానికి మీ సహాయమును సహకారమును అనుగ్రహించమని తండ్రి ఉదయకాల సమయంలో ప్రభావ మరి నాయన జరుగుతున్నటువంటి పరిచర్య మీకు మహిమకరంగా మాకు దీవెనకరంగా ఆశీర్వాదకరంగా జరిగించమని నడిపించమని మా ప్రభువును మీ ప్రియకుమారుడు మా రక్షకుడైన మా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామంలో ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాము కన్న తండ్రి. ఆమేన్ తండ్రి, ఆమేన్ తండ్రి. రైట్, మంచిది నాయన. ఒక సమయంలో ఒక పాటను పాడుకుంటూ నేటి ఉదయకాలపు కుటుంబ ప్రార్థనలో మనం ముందుకు వెళ్ళిపోదాం. పాడేసాం కదా. కుమ్మరి ఓ కుమ్మరి జగదుత్పత్తిదారి జిగట మన్నైన నా వంక చల్లగా చూడుమయ్యా, చల్ల
చల్లగా చూడుమయ్యా, పనికి రాని పాత్రనని పారవేయకుమా, పొంగి పొరలు పాత్రగా చేసి నన్ను నింపుమా. సువార్తలోని పాత్రలన్నీ శ్రీయేసుని పొగడుచుండా, సాక్షిగా నుండగా పాత్రగా చేసి సత్యముతో నింపుము తండ్రి, ఆ సత్యముతో నింపుము తండ్రి. కుమ్మరి ఓ కుమ్మరి, జగదుత్పత్తి దారి, జిగట మన్నైన నా వంక చల్లగా చూడుమయ్యా, ఆ చల్లగా చూడుమయ్యా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆమెన్. రైట్, మంచిది నాయన. ఈ యొక్క ఉదయకాల సమయంలో దేవతి దేవుడు మరి మనల్ని ప్రేమించి ఆయన సన్నిధి భాగ్యాన్ని అనుగ్రహించి ఆయన సన్నిధి కాంతులు ఈ ఉదయకాల సమయంలో మరి ఆయన పరిచర్యలు మనకు అనుగ్రహిస్తున్న విధానాన్ని బట్టి దేవతి దేవునికి స్తుతులు చెల్లించుకుంటూ మరి యొక్క సమయంలో నేటితో మరి మార్కు సువార్తను ముగించుకోవడానికి దేవుడు మన పట్ల చాలా ఆయన ప్రేమ చూపించాడు కనుక ఆ ప్రేమకు మనం నిండు మనసుతో కృతజ్ఞతలు తెలుపుకుంటూ మరి నేటి అనుదిన బైబిల్ పఠన కార్యక్రమంలో మార్కు సువార్తను చదువుకుందాం ప్రియులారా. మిమ్మల్ని ఈ బైబిల్ పఠనం కొరకు మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ మార్కు సువార్త 16వ అధ్యాయము మొదటి నుంచి చదువుకుందాం. విశ్రాంతి దినము గడిచిపోగానే మగ్దలేని మరియయు యాకోబు తల్లి అయిన మరియయు సలోమేయు వచ్చి ఆయనకు పూజ చేయవలెనని ఆయనకు పూయవలెనని సుగంధ ద్రవ్యములు కొనిరి. వారు ఆదివారం పెందలకాడ లేచి బయలుదేరి సూర్యోదయమైనప్పుడు సమాధిని యొద్దకు వచ్చుచుండగా సమాధి ద్వారము నుండి మన కొరకు ఆ రాయి ఎవడు పొర్లించినని ఒకనితో ఒకను చెప్పుకొని చుండిరి. వారు వచ్చి కన్నులెత్తి చూడగా రాయి పొర్లించి ఉండి చూసిరి. ఆ రాయి ఎంతో పెద్దది. అప్పుడు వారు చూసి సమాధిలో ప్రవేశించి తెల్లని నిలువుటంగి ధరించుకుని ఉన్న ఒక పొడుచువాడు కుడివైపున కూర్చుండుట చూసి మిగిల కలవరపడిరి. అందుకతడు కలవరపడకుడి, సిలువ వేయబడిన నజరేయుడగు యేసును మీరు వెదకుచున్నారు. ఆయన ఇక్కడ లేడు. మీరు ఆయన ఇక్కడ లేడు. వారు ఆయనను ఉంచిన స్థలము చూడుడి. మీరు వెళ్ళి ఆయన మీకంటే ముందుగా గలిలయలోనికి వెళ్ళుచున్నాడనియు ఆయన మీతో చెప్పినట్టు అక్కడ మీరు ఆయనను చూతురనియు ఆయన శిష్యులతోనూ పేతురుతోనూ చెప్పుడనెను. వారు బయటకు వచ్చి విస్మయము నొంది వణుకుచు సమాధి యొద్ద నుండి పారిపోయిరి. వారు భయపడినందున ఎవనితోనూ ఏమీ చెప్పలేదు. 9వ వచనం, రెండో సందర్భం. ఆదివారము తెల్లవారినప్పుడు యేసు లేచి తాను 7 దయ్యములను వెళ్ళగొట్టిన మగ్దలేని మరియకు మొదట కనబడెను. ఆయనతో ఉండిన వారందరూ దుఃఖపడి ఏడ్చుచుండగా ఆమె వెళ్ళి ఆ సంగతి వారికి తెలియజేసెను. గాని ఆయన బ్రతికి ఉన్నాడనియు ఆమెకు కనబడిననియు వారు విని నమ్మకపోయిరి. 3 సందర్భం 12వ వచనం చదువుకుందాం. తర్వాత వారిలో ఇద్దరు
తర్వాత వారిద్దరు ఒక పల్లెటూరికి నడిచిపోవచుండగా ఒక పల్లెటూరుకి నడిచిపోవచ్చుండగా ఆయన మారు రూపం గలవాడై ఆయన మరో రూపం వారికి ప్రత్యక్షమైను. వారికి ప్రత్యక్షమైన వారు వారు వెళ్ళి తక్కిన వారికి ఆ సంగతి ఎంతయో తెలియజేసిరి గాని తక్కిన వారు అందరికి సంగతి తెలిసిరు వారు వారు వీరు మాట అయినను నమ్మకపోయిరి. వీరు మాట నమ్మకపోయేది. 4వ సందర్భం 14వ వచనం చదువుకుందాము. పిమ్మట 11 మంది శిష్యులు భోజనమునకు కూర్చున్నప్పుడు పిమ్మట 11 మంది శిష్యులు భోజనము కూర్చున్నగా ఆయన లేచి వారికి ప్రత్యక్షమై తాను లేచిన తర్వాత తన్ను చూచిన వారి మాట నమ్మకపోయినందున వారి అపనమ్మిక నిమిత్తము హృదయ కాఠిన్యము నిమిత్తమును వారిని గద్దించెను. మరియు మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి. నమ్మి బాప్తిస్మం పొందినవాడు రక్షింపబడుననియు నమ్మని వానికి శిక్ష విధింపబడుననియు విధించుడనెను. నమ్మిన వారి వలన ఈ సూచక్రియలు కనబడును. ఏమనగా నా నామమున దయ్యములను వెళ్ళగొట్టుదురు, క్రొత్త భాషలో మాట్లాడుదురు, పాములను ఎత్తు పట్టుకుందురు, మరణకరమైనది ఏది త్రాగినను అది వారికి హాని చేయదు. రోగుల మీద చేతులుంచినప్పుడు వారు స్వస్థత నొందుదురని వారితో చెప్పెను. చివరి సందర్భం 5వ సందర్భాన్ని చదువుకుందాం. ఎలాగూ ప్రభువైన యేసు వారితో మాట్లాడిన తర్వాత పరలోకమునకు చేర్చుకొనబడి దేవుని కుడి పార్శ్వమున ఆసీనుడాయెను. వారు బయలుదేరి వాక్యం అంతటా ప్రకటించిరి. ప్రభు వారికి సహకారుడై ఉండి వెనువెంట జరుగుచూ వచ్చిన సూచక్రియల వలన వాక్యము స్థిరపరచుచుండెను. దేవుడి కొద్దిపాటి వాక్యాన్ని మన వెనుకడిలో ఫలింపజేయను గాక. ఆమేన్. ప్రియులారా, రైట్, మంచిదండి. మరి ఉదయకాల సమయంలో మార్కు సువార్త 16వ అధ్యాయాన్ని మనం చదువుకుంటున్నప్పుడు చాలా సందర్భాలు ఇక్కడ వ్రాయబడ్డాయి. మరి ప్రభు అయిన యేసుక్రీస్తుల వారిని సిలువ వేసి సమాధి చేసినటువంటి తర్వాత ఆయన తిరిగి లేచినటువంటి విధానం ఇక్కడ మనకు వ్రాయబడింది. ఆయన తిరిగి లేచిన తర్వాత మరి సమాధి దగ్గరికి వెళ్ళినప్పుడు సమాధి దగ్గర ఆయన లేకపోవడము, ఆదివారం తెల్లవారుజామునే కొంతమంది స్త్రీలు వెళ్ళారని మనం 15వ అధ్యాయంలో సిలువ వేస్తున్నప్పుడు ఆయన అనేక మంది స్త్రీలు ఆయనను వెంబడించారని మనం చదువుకున్నాం కదా. ఆ స్త్రీలే ఉదయం లేచి మరి సమాధి దగ్గరికి వెళ్ళి ఆయనకు పోద్దామని మరి సుగంధ ద్రవ్యాలు పట్టుకుని వెళ్తున్నట్లుగా మనకు కనబడుతుంది. అయితే అక్కడికి వెళ్ళిన తర్వాత సమాధి దగ్గర ఆయన లేకపోవడము, ఒక నిలుటంగి ధరించుకున్నటువంటి ఒక దేవదూత వారికి కనిపించడము, ఆయన ఇక్కడ లేడని చెప్పడము. అయితే మీరు గలిలయకి వెళ్ళండి, ఆయన పేతురు గారికి శిష్యులకి అందరూ కూడా కనపడతారని చెప్పినప్పుడు వారు స్త్రీలు భయపడి ఎవరికి చెప్పలేకపోయారు ఈ విషయాన్ని. అయితే చెప్పలేకపోయారంటే వారు నమ్మలేదని. తర్వాత మరలా రెండో పర్యాయం మగ్దలేని మరియకి యేసుక్రీస్తు వారు కనబడడం, ఆమెతో వెళ్ళి చెప్పమంటే ఆమె కూడా వెళ్ళి చెప్పకపోవడం, నమ్మకపోవడంతో అప్పుడు యేసుక్రీస్తుల వారే వారందరికీ ప్రత్యక్షమయ్యి, మీరు అపనమ్మిక నిమిత్తమే మీరు ఎలా ఉండిపోయారు, మీరు నమ్మట్లేదు కనుక ఇప్పుడు మీరు సర్వలోకానికి వెళ్ళి ఎవరైతే ఈ మాటలను నమ్ముతారో వారు రక్షింపబడతారో, నమ్మని వానికి శిక్ష విధింపబడుతుందని మరి యేసుక్రీస్తుల వారు 12 మంది శిష్యులకి సువార్త ప్రకటించమని చెప్పడము. అలా సువార్త ప్రకటించే సందర్భంలో కొన్ని మెరాకిల్స్ జరిగితే, కొన్ని అద్భుతాలు జరిగితే, కొన్ని సూచక్రియలు జరిగితే వీటికి ఇవే మీకు సూచన, నమ్మడానికి ఇవే మీకు సూచన అని వారికి అధికారపూర్వకంగా మరి సువార్తను ప్రకటించడానికి యేసుక్రీస్తుల వారు మరణ సమాధి పునరుత్థాన దినాలు ప్రకటించాలని, తండ్రి రాజ్య సువార్తను ప్రకటించాలని శిష్యులకు ఆజ్ఞాపించినట్లుగా ఈ 16వ అధ్యాయం మనకి సెలవిస్తుంది. మొదటి నుంచి లేఖన భాగాలు చదువుకుంటూ దీన్ని మరింత నేర్చుకునేటువంటి ప్రయత్నాలు చేద్దాం. విశ్రాంతి దినము గడిచిపోగానే మగ్దలేను మరియు యాకోబు తల్లి అయిన మరియు సలోమేయు వచ్చి ఆయనకు పూయవలనని సుగంధ ద్రవ్యములు ఏం చేస్తారంటే వాళ్ళు కొన్నారట. ఏమంటే ఎవరి వాళ్ళు? స్త్రీలు. ఏమంటే ఆదివారం ఉదయమని తెల్లవారక ముందే విశ్రాంతి దినం గడిచిపోయిన తర్వాత మగ్దలేను మరియు
ఆమె పూయవలెనని ఆదివారం కెందల కడనే లేచి బయలుదేరిరి. సూర్యోదయం అయినప్పుడు సమాధి యొద్దకు వచ్చుచుండగా సమాధి ద్వారం నుండి మన కొరకు ఆ రాయి ఎవడ పొర్లించునని ఒకడితో ఒకడు చెప్పుకొనిరి. వారు కన్నులెత్తి చూడగా రాయి బొర్లింపబడి ఉండుట చూసి ఆ రాయి ఎంతో పెద్దది. అప్పుడు వారు సమాధిలో ప్రవేశించి తెల్లని నిలుటంగి ధరించుకుని ఉన్న యొక్క పడుచువాడు కుడివైపున కూర్చుండుట చూసి మిగుల కలవరపడిరి. అందుకు వారు, కలవరపడకుడి, సిలువేయబడిన నజరేయుడగు యేసును మీరు వెదకుచున్నారు, ఆయన ఇక్కడ లేడని. వారు ఆయనను చూసిన స్థలం నుండి చూడుడి, మీరు వెళ్ళి ఆయన మీకంటే ముందుగా గలిలయకు వెళ్ళుచున్నాడనియు, ఆయన మీతో చెప్పినట్టు ఇక్కడ మీరు ఆయనను చూతురనియు ఆయన శిష్యులతోనూ పేతురుతోనూ చెప్పుడని దేవదూత చెప్పింది అయినను వారు బయటకు వచ్చి విస్మయం నుండి వణుకుచూ సమాధి యొద్ద నుండి పారిపోయి వారు భయపడినందున ఎవరితోనూ ఏమీ చెప్పలేదట వీళ్ళు. ఏమండి, ఎందుకనంటే దేవదూత కథ వచ్చి చెబుతా ఇది నిజమా అబద్ధం అనేటువంటి ఒక సందిగ్ధంలో వారు ఉండిపోయారు, కలవరపడుతున్నారు. ఎందుకు కలవరపడుతున్నారు? అంతకుముందు యేసుక్రీస్తులు వారు చెప్పారు, నన్ను చంపుతారు, నన్ను సమాధి చేస్తారు, నేను తిరిగి లేస్తాను అని వాక్యముఖంగా ఎన్నో పర్యాయాలు చెప్పారు. మరి అనుసరిస్తున్న స్త్రీలు కూడా తెలాలి కదా. అంటే వీరి నమ్మకం ఏమైపోయిందనంటే వాక్యం మీద వీరి నమ్మకాలు లేవు. వాక్యం మీద వీరికి ఏమి లేదు, నమ్మకం లేదు. మనం ఎలా చెప్పగలం అంటే నేడు మనము కూడా క్రీస్తు శిష్యులము, క్రీస్తును అనుసరిస్తున్నాము, క్రైస్తులమని చెప్పుకుంటున్నాం. మనలో చాలామందికి నమ్మిక ఉండదు. అందుకనే మన వలన కొన్ని కార్యాలు జరగట్లేదు. కార్యాలు జరగాలంటే మనం నమ్మాలని ఈ ఉదయకాల సమయంలో వాక్యం మరొకసారి మనల్ని అందరినీ హెచ్చరిస్తూ గద్దిస్తూ ఉంది. అలా స్త్రీలు నమ్మలేదు. అయితే అప్పుడు 9వ వచనం చదువుదాం. ఆదివారం తెల్లవారినప్పుడు యేసు లేచి తాను 7 దెయ్యములను వెళ్ళగొట్టిన మగ్దలేనే మరియకు మొదట కనబడిను. చూడండి, మరియమ్మ గారికి, మగ్దలేనే మరియ గారికి యేసుక్రీస్తుల వారు తన్ను కనబరుచుకోవడానికి ఏమండి ఆయన ఎంత ఇష్టపడ్డాడో చూడండి. ఏమండి, బైబిల్ గ్రంథంలో ఆయన ఎంతో పరిచర్య చేశారు, ఎంతోమంది సహకారులు ఉన్నారు, ఎంతోమంది ఆయన్ని వెంబడించారు, ఎంతోమంది ఆయనని ఇన్స్పిరేషన్ చేసినటువంటి ప్రబుద్ధులు ఉన్నారు. కానీ ఒక ఆయనకి ఆయన అవకాశం ఇచ్చారు. అవును ప్రియులారా, ఈ లోకంలో ఎన్నో ఉంటాయి, కానీ అవకాశాలని మనము ఎత్తుక్కోవడంలో ఉంటుందన్నమాట. అవకాశం అంటే మంచి వాటిని మనం ఎత్తుకోవాలి. ఈ లోకంలో ఎన్నో ఉన్నాయి, కానీ ఈ లోకంలో నాణ్యమైన దానిని ఎన్నుకోవాలి. అలాగే యేసుక్రీస్తులు వారు ఆ స్త్రీని ఎన్నుకున్నారు. మగ్దలేనే మరి 7 దెయ్యములు పట్టినటువంటి ఆమెని ఎన్నుకుని ఆమె కనబడితే ఆయనతో ఉండిన వారందరూ దుఃఖపడి ఏడ్చుచుండగా ఆమె వెళ్ళి ఆ సంగతి వారికి తెలియజేసిన కానీ ఆయన బ్రతికి ఉన్నాడనియు ఆమెకు కనబడిననియు వారు విని నమ్మకపోయారు. అయితే ఈ స్త్రీ ప్రకటించింది, నాకు యేసుక్రీస్తుల వారు కనిపించారు, ఆయన తిరిగి లేచాడు అని, ఈ జరిగిన సంగతులు నాకు ఆయన చెప్పాడు, మీతో చెప్పమన్నాడని చెప్పినటువంటి తర్వాత కొంతమంది ఆమె చెప్పినటువంటి మాటలు ఏం చేయలేకపోయారు, నమ్మలేకపోయారు. అవును, ఒకటే మనం నమ్మకపోవడం ఒక ఎత్తు అయితే ఎదుటివారు చెప్పేది నమ్మకపోవడం మరొక ఎత్తు. చూసావా, మనం కొన్ని ఏమో నమ్మం, కొన్ని ఇతరులు చెప్తే నమ్మం. మరి ఇంకెలాగా? ఏదో ఒక దాని మీకు మనం బేస్ అవ్వాలి. నీ మీద నువ్వైనా నమ్ముకోవాలి, లేదా ఇతరుల మీద అయినా నువ్వు నమ్ముకుని ఆధారపడాలి. ఏంటి మన భక్తి? నా విషయంలో అయితే నా మీద నాకు నమ్మకం ఉండదు. నాకు ఎవరి మీద నమ్మకం ఉంటుంది అంటే ఇతరుల మీద నమ్మకం ఉంటుంది, అనగా సేవకుల మీద, సంఘం మీద నా నమ్మకం. నాకు నమ్మకం అంటూ ఇప్పటికే నాకు లేదు, రాదు కూడా భవిష్యత్తులో. ఎందుకనంటే నా నమ్మకము, నా సమస్తమును కూడా సంఘం మీదే ఆధారపడేటట్టుగా నా విశ్వాస జీవితాన్ని కట్టుకున్నాను. అలా కట్టుకున్న వారు ఎవరైనా ఉన్నట్లయితే నిజంగా ఈ సందర్భాన్ని బట్టి వారందరూ కూడా ధన్యులు. వారు గొప్ప కార్యాలు, గొప్ప క్రియలు చేయడానికి దేవుడు ఈ దినమే వారి అందరి జీవితాలను తీర్చునుగాక. ఆమేన్. అయితే ఇక్కడ ఆ స్త్రీ ఏం చేసిందంటే చెప్పింది కానీ వారు నమ్మలేకపోయారు. వారంతట వారుగా నమ్మలేకపోయారు. ఏమంటే ఇతర స్త్రీ వచ్చినా కూడా నమ్మలేకపోయారు. ఇంకేంటి వారి విశ్వాసం ఏదో ఒక దాని మీద ఆధారపడి ఉండాలి. నీ నమ్మకం మీద అయినా ఆధారపడి ఉండాలి, లేదా నువ్వు వెంబడిస్తూ అనుసరిస్తున్నటువంటి సంఘం మీద అయినా ఆధారపడి ఉండాలి. అలా ఎవరిదైతే ఉంటుందో వారే యథార్థమైనటువంటి విశ్వాసులు. చదువుదాం 16వ వచనం. పిమ్మట 11 మంది శిష్యుల్లో భోజనమును కూర్చుండనప్పుడు ఆయన వారికి ప్రత్యక్షమై. ఇప్పుడు ఏం చేశాడు? ఇంకా డైరెక్ట్గా ఆయన వచ్చేసారు. ఇంక వీళ్ళందరూ ఎవరు నమ్మట్లేదని. ఏమండి, స్త్రీలు చెప్పినా నమ్మట్లేదు, ఇంకెవరు చెప్పినా నమ్మట్లేదని ఇప్పుడు ఈయన ఎక్కడ దిగిపోయాడు? రంగంలో దిగిపోయాడు ప్రభు అయిన యేసుక్రీస్తుల వారు. చదువుదాం వారికి.
వారికి ప్రత్యక్షమై తాను లేచిన తర్వాత తన్ను చూచిన వారి మాట నమ్మనందున వారి అపనమ్మిక నిమిత్తము హృదయ కాటిక నిమిత్తము వారిని ఏం చేశాడు? గద్దించాడండి. అంటే మనం నమ్మకపోవడానికి కారణం ఏంటంటే హృదయ కాఠిన్యము. అంటే హృదయం ఎందుకు కాఠిన్యం అవుతుంది? ఎందుకు హృదయం కొరువు పెట్టిందనంటే దేవుని కంటే, దేవుని మాటల కంటే మనం ఇంకా ఏదో పెట్టుకుంటున్నాం హృదయంలో. దానిని తొలగించుకుంటేనే గాని, దానిని తీసుకుంటే గాని నీపై నీకు నమ్మకము రాదు. లేదా దేవుని సంఘంపై, దేవుని సేవకులపై నీకు నమ్మకం రాదు. ఏదో ఒక నమ్మకాన్ని నువ్వు ఆధారపడి ఉండాలి. నీ మీదైనా నువ్వు ఆధారపడాలి. లేదా సంఘం మీదైనా ఆధారపడేటువంటి నమ్మకంతో, విశ్వాసంతో నువ్వు ఉండాలి. ముందుకు వెళ్ళాలి. కానీ వారి అపనమ్మిక నిమిత్తం అపనమ్మిక ఎందుకు వచ్చిందంటే హృదయ కాఠిన్యం. హృదయ కాఠిన్యం ఎందుకు వచ్చిందంటే హృదయం కొవ్వు పడేసింది. హృదయంలో వాక్యం లేకపోతే, హృదయంలో దేవుడు లేకపోతే ఏమండి మనకి కాఠిన్యమే. దుష్టుడు మనలో ఉంటాడు గనక వాడు దేవుడు మనలో ఉన్నటువంటి కార్యాలని చేయనివ్వడు. 15 వచనం, మరియు మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వసృష్టికి సువార్తను ప్రకటించండి. వీళ్ళందరూ సువార్తను ప్రకటించాలంటే వీళ్ళకి ఏముండాలి తెలుసా? మొట్టమొదట నమ్మకం ఉండాలి. నమ్మకం లేకుండా సువార్తను ఎవరు చేయలేము, ఎవరు ప్రకటించలేము. మనం ఎదుటి వారికి సువార్తను ప్రకటించాలంటే మనలో ఏముండాలి? విశ్వాసం ఉండాలి. విశ్వాసం ఉండాలి. విశ్వాసం ఉందని చెప్పడానికి దానికి నియమం, నమ్మకం ఉండాలి. ఏమంటే యేసుక్రీస్తుల వారు ఏమంటున్నారు? మరియు మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వసృష్టికి సువార్తను ప్రకటించండి. నమ్మి బాప్తిస్మం పొందినవాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధింపబడును. నమ్మిన వారి వలన ఈ సూచక్రియలు కనబడును. నమ్మిన వారి వల్ల ఏం కనబడతాయట? సూచికలు కాబట్టి ఎవరైతే నమ్ముతారో నమ్మిన వారి జీవితంలో మెరాకిల్స్ ఇప్పటికీ కనబడుతూ ఉంటుంటాయి. ఈరోజు సంఘంలో మనదే చిన్న సంఘంగా ఉండేది, ఇప్పుడు ఎంత గొప్పగా అయ్యింది. చాలా పెద్ద సంఘంగా దేవుడు దాన్ని తీర్చిదిద్దాడు. కేవలం వారు నమ్మే నమ్మకాలు, సంఘాన్ని నడిపిస్తున్నటువంటి సేవకులకు ఉండేటువంటి విశ్వాసము, నమ్మకం, వారు కష్టపడే విధానము. అందుకనే దేవుడు ఈరోజు 30 దంతులుగా, 60 దంతులుగా, 100 అంతలుగా చేశాడు. 100 అంతలుగా చేసేసాడు మన సంఘాన్ని. కనుక నమ్మిన వారి వలన ఈ మెరాకిల్స్, ఈ సూచక్రియలు కనబడును. ఏమేం కనబడతాయట? ఏలయనగా నా నామమున దెయ్యాల్ని వెళ్ళగొడతారు. దెయ్యాల్ని వెళ్ళగొట్టడం అంటే సంఘంలో దెయ్యాల్ని ఎలా వెళ్ళగొడతారు అంటే మనలో ఉన్నటువంటి దెయ్యానికి సంబంధించినటువంటి లక్షణాలు. సంఘ ఆరాధన జరుగుతున్నప్పుడు, సంఘ కార్యక్రమాలు జరుగుతున్నప్పుడు సంఘానికి విధేయులుగా కాకుండా అవిధేయులుగా తమ పనుల్లో, తమ ప్రయత్నాల్లో, తమ సొంత పనుల్లో ఉండేటువంటి విధానం. అలాంటి మనస్తత్వాన్ని, అలాంటి దెయ్యాలని వెళ్ళగొడతారు. నమ్మిన వారి వలన ఈ సూచక్రియలు కనబడతారు. దెయ్యాల్ని వెళ్ళగొడతారు. ఇంకేటి? క్రొత్త భాషలు మాట్లాడతారు. క్రొత్త భాషలు మాట్లాడడం అని అంటే ఇదివరకు చెప్పలేనటువంటి సంగతులు చెప్పడం. క్రొత్త భాషలు అంటే రబరబా, షెకిమికి, కురుకురు అన్నటువంటి మాటలు కాదు. క్రొత్త భాష అంటే ఇదివరకు చెప్పని భాషలు, ఇదివరకు చెప్పని సంగతులు. ఒకసారి మనం ఆత్మీయంగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయగలిగినట్లయితే క్రొత్త భాషలు అనగా క్రొత్త నూతన వాక్యాలని మాట్లాడుదురు. ఎప్పుడైతే నూతన సందేశాలు వింటున్నారో, అవును కదా ఇదివరకు మేము వినలేనటువంటి సంగతులు వింటున్నాము, సేవకులను దేవుడు ప్రేరేపించాడు, సేవకుల ద్వారాగా మాతో మాట్లాడుతున్నారని ఎవరికి వారు ఏం చేస్తారు? దేవుని పట్ల విశ్వాసం ఉంచుతారు. పాముల్ని ఎత్తిపట్టుకుంటారు. మన వాళ్ళు ఏం చేస్తున్నారు? ఇతర భాషలు మాట్లాడి, ఏమంటే కొత్త భాషలు మాట్లాడి దెయ్యాల్ని వెళ్ళగొట్టి మాకు దేవుడు వీటిని అన్నిటినీ చూపించాడు అంటున్నారు కదా. అలాంటి వారిని పాముల్ని ఎత్తి పెట్టుకోమండి ఒకసారి, ఉండేస్తాయి వారిని శుభ్రం కరిచి పాడేస్తాయి ఏనా. కనుక అలా ఉండకూడదు. నమ్మిన వారిని సూచక్రియలు అంటే పాముల్ని ఎత్తి పెట్టుకుంటారు. ఏమండి పాములు లాంటి శ్రమలు కానివ్వండి, ఏమంటే పాము ఎంత ప్రమాదకరమైనదో అలాంటి ప్రమాదకరమైనవి వచ్చిన పాముల వలె వివేకులను, పావురం వలె నిష్కపటులనై ఉండండి అన్నాడు కదా. అలా మనం దీన్ని ఆత్మీయంగా అర్థం చేసుకునేటువంటి ప్రయత్నాలు చేయాలి. మరణకరమైనది ఏది త్రాగునను అది వారికి హాని చేయదు. మరణకరమైనది ఏది తాగినా ఏం చేయదట నాయన? హాని చేయదు. ఏమండి రోగుల మీద చేతులుంచినప్పుడు వారందరూ కూడా స్వస్థతనందురని వారితో చెప్పిన. అంటే రోగుల మీద చేతులుంచినప్పుడు అనేక మంది స్వస్థపరచబడుతున్నారా? అవును. చేతులుంచడం వలన ఏమంటే రోగాలు పోతాయి అనేటువంటి ఒక నమ్మకం. ఎందుకంటే ఇప్పుడు కూడా పెద్దల దగ్గర మనం దీవెనలు పొందుకుంటూ ఉంటాం కదా. అలాగే సంఘ కాపరి ద్వారాగా ఇదిగో చేతులుంచడం వలన స్వస్థత కలుగుతుంది అనేటువంటి కార్యాలు ఇవన్నీ జరగాలనంటే మీకు మొట్టమొదట ఉండవలసింది నమ్మకము. నమ్మకం తర్వాత మీలో ఉండవలసింది విశ్వాసము. ఇవన్నీ ఎవరిలో ఉంటాయో వారందరూ కూడా మరి దేవుని కార్యాలు చేస్తారని యేసుక్రీస్తుల వారు చెప్పారు. ఇక 19వ వచనం చదువు చివరిగా. ఎలాగూ ప్రభువైన యేసు వారితో మాట్లాడిన తర్వాత పరమునకు
చేర్చుకొనబడి అవునండి. ఇది ఇందుకొరకే వచ్చాడనమాట. పరమునకు చేర్చుకోబడాలంటే ఈ భూమి మీద ఆయన చేయవలసినటువంటి కార్యాలు, పనులు అన్నీ చేసి ఎక్కడికెళ్లారిప్పుడు? పరలోకం. తండ్రి దగ్గరికి వెళ్ళిపోయారింక. ఎక్కడికెళ్లారు నాయన? తండ్రి దగ్గర. పరలోకానికి వెళ్ళిపోయారు. పరలోకానికి వెళ్ళడానికి ఈ లోకానికి వచ్చారాయన. మనం కూడా ఈ లోకానికి ఎందుకొచ్చాం? పరలోకానికి వెళ్ళడానికి వచ్చాం. ఆ పరలోకపు పనులన్నీ కూడా మనం పూర్తి చేసి ఇప్పుడు ఏం చేయాలి? త్వరగా దేవుని సన్నిధికి వెళ్ళిపోవాలి. దేవుని సన్నిధికి వెళ్ళిపోవాలంటే ఆయన అప్పగించాడు మనకి. ఇక్కడ పరిచర్య ఇచ్చాడు. నాయన ఈ బైబిల్ అంతా మీరు ఒకసారి 2026 సంవత్సరంలో పూర్తి చేసేయాలని తండ్రి వాగ్దానం చేశాడు మనకి. కనుక ఇప్పుడు 2026 సంవత్సరంలో దీన్ని ఏం చేయాలి? మనం ఈ బైబిల్‌ని పూర్తి చేసేయాలి. పూర్తి చేసి మన పని పూర్తి చేసి పరమునకు దేవుని చెంతకి వెళ్ళిపోవాలి. ఎలా వెళ్ళిపోవాలి? మరణిస్తే గాని మనము వెళ్ళలేం. మన మరణ దినాన్ని చూసి అనేకులు ప్రేరేపింపబడాలి. వీళ్ళు ఎలాగైతే దేవుని కొరకు బ్రతికారో మేము కూడా అలా దేవుని కొరకు బ్రతకాలన్నటువంటి వారు వెనకాల తీర్మానాలు తీసుకోవాలి. అలాంటి బ్రతుకుని దేవుడు మనందరికీ ప్రసాదించాలని కోరుకుంటూ దేవుని కుడి పార్శ్వమునకు ఆయన ఆశీనుడు. ఆయన పరలోకానికి వెళ్ళిపోయి ఎక్కడికి వెళ్ళిపోయిన ఆయన? కుడి పార్శ్వన వారు బయలుదేరి వాక్యమంతటా ప్రకటించిరి. ఎవరు? యేసుక్రీస్తుల వారు పరలోకానికి వెళ్ళడము, శిష్యులందరూ కూడా ఏం చేస్తున్నారు? వాక్యం ప్రకటిస్తున్నారు. చూడండి ఏమంటారు? ప్రభు వారికి వారు బయలుదేరి వాక్యం అంతటా ప్రకటించారు. అంటే వీళ్ళు ఎంతవరకు వెళ్ళాలనుకున్నారో అంతవరకు వెళ్ళి వాక్యాన్ని ఏం చేస్తున్నారు? వీళ్ళు ప్రకటించేస్తున్నారు. ప్రభు వారికి సహకారుడై ఉండి వీళ్ళు సువార్త ప్రకటిస్తుంటే సహకారులుగా ఎవరున్నారు వెనకాల? ప్రభు అనగా దేవుడు తోడుగా ఉన్నాడని వెనువెంట జరుగుచూ వచ్చిన సూచక్రియల వలన వాక్యము స్థిరపరచుచుండెను. వెనువెంట జరుగుచూ వచ్చిన సూచక్రియల వలన వాక్యం ఏమవుతుంది? స్థిరపరచబడుతుంది. ఎందుకనంటే అనేకులు నమ్ముతున్నారన్నమాట. ఎప్పుడు నమ్ముతారంటే ఎవరో చేయలేనటువంటి కార్యాలు వీళ్ళు చేయడం ద్వారాగా మరి యేసుక్రీస్తుల వారిని, దేవుణ్ణి ఆత్మ సహాయంతో నమ్మినట్లుగా మనకి సెలవిస్తుంది. కనుక మరి ఇటు రీతిగా మార్కు సువార్త ప్రారంభం నుంచి ముగింపు వరకు దేవుడు ఏ ఇబ్బందులు, సమస్యలు లేకుండా తన చిత్తానుసారంగా మరి మనల్ని ముందుకు నడిపించినటువంటి విధానాన్ని బట్టి దేవత దేవునికి నిండు మనసుతో కృతజ్ఞతలు తెలుపుకుంటూ మరి ప్రార్థనాపూర్వకంగా నేటి మార్కు సువార్తను మనం ప్రారంభించుకుందాం. మోషేబాబు ప్రార్థన ఆ వాక్యం మేము విడిచిపెట్టకండి. మా రోజు అంతరంగంలో ఫలించలేక చూడండి తండ్రి. ఇటు మార్కు సువార్త ముగించుకోండి తండ్రి. మేము మా గ్రంథాన్ని ముగించుకుని తండ్రి వేరే గ్రంథంలో మేము అడుపెట్టుచున్నాము. మీదైనా తెలియని జ్ఞానాన్ని లోక సమాతం చేద్దాము. మీదైనా తెలియని జ్ఞానాన్ని తండ్రి. ఇంకా నదులుగా రోగులు కొనాలి ముట్టుబడి సత్యమండి నదరైన యేసుక్రీస్తునామములో ఈ ప్రార్థన అడిగి పెట్టుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహాగణుడైన మా తండ్రి, మహోన్నతుడైన మా దేవ, పరిశుద్ధుడైన తండ్రి, మీ ప్రేమ కలిగిన నామానికే స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం దేవా. ఈ ఉదయకాల సమయంలో చక్కటి నాయన మీ సన్నిధి కాంతిని కుటుంబముగా మీరు మాకు అనుగ్రహించు ప్రభావ. మీ సన్నిధి కాంతులు తండ్రి ఈ ఉదయకాలపు సమయంలో మార్కు సువార్త 16వ అధ్యాయం ద్వారాగా వాక్యాన్ని మీరు మాపై ప్రకాశింపజేసినందులో కృతజ్ఞతలు తండ్రి. ఈ వాక్య ప్రకాశంతో ప్రభావ ఇప్పుడు నాయన మేము లోకంలోనికి వెళ్తూ ప్రభావ వెలుగుతూ జ్యోతుల వలె తండ్రి మీ మహిమ మాలో నుండి ప్రభావించడానికి సహాయాలు తెచ్చేయండి. ఆ రోజు నాయన మీ కుమారుని యొక్క ప్రభావాన్ని నాయన మీ ప్రభావాన్ని వాక్యం ద్వారాగా అధికారపూర్వకంగా పొందుకున్నటువంటి అపోస్తులు తండ్రి సేవ చేస్తుంటే, పరిచర్య చేస్తుంటే అనేకులు కదిలింపబడ్డారు ప్రభా. ఈరోజు నాయన తండ్రి ఇదిగో నాయన అదే వాక్యానికి నాయన అధికారపూర్వకంగా సంఘం ద్వారాగా మీరు మాకు అనుగ్రహించారు, అందించారు ప్రభా. ఇదే వాక్యాన్ని నాయన చేతబట్టుకున్న ప్రభా ఇప్పుడు లోకానికి మేము వెళుతుండగా తండ్రి నాయన అనేకులు ప్రేరేపింపబడడానికి సహాయాలు తెచ్చండి. అనేక ప్రేరేపణలు దుష్టుడు నాయన తండ్రి మమ్మల్ని నాయన ప్రేరేపిస్తూ ఉంటుంటాడు తండ్రి. దుష్టుడు మమ్మల్ని ఎదిరిస్తూ ఉంటుంటాడు ప్రభా. దుష్టుడు మా మీద తిరగబడుతూ ఉంటాడు తండ్రి. దుష్ట ప్రేరేపణని, దుష్టుడి యొక్క తిరుగుబాటుని వాక్య ఖడ్గంతో నాయన అణిచివేసి తండ్రి మీ యొక్క వాక్యాన్ని ప్రకాశింపజేయుటకు మీ సహాయాలు దయచేయమని వేడుకుంటూ ప్రార్థిస్తున్నాం తండ్రి. అయా యొక్క సమయంలో తండ్రి వినవాక్యం మా వెనుకడిలో 30 60 100 ఫలింపజేయమని వేడుకుంటూ ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే ప్రభా యొక్క పరిచర్యను వీక్షిస్తున్న బిడ్డలను మీరు దర్శించండి, దీవించండి, ఆశీర్వదించండి. వారు ఏ పనులైతే చేసిన ఆయన తండ్రి ఎలాంటి పరిచర్య చేసి ప్రభా మిమ్మల్ని మహింపరచాలని వారి కొరకు నాయన మీ మహిమను మీ మేలును దాచి ఉంచారు ప్రభా. వాటిని ఎత్తుపెట్టుకుని అందుకునేటువంటి చక్కటి భాగ్యాన్ని నీ బిడ్డలకు అనుగ్రహించమని వేడుకుంటూ ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా ప్రభా మరి యొక్క సమయంలో తండ్రి మా యొక్క నాయన తండ్రి
ఓదూరు వైఎస్ఆర్ నగర్లో ఉన్నటువంటి నాయన మీ కుమారుని యొక్క క్రీస్తు సంఘాలను జ్ఞాపకం చేసుకున్నాం ప్రభా. మరి 2 సంఘాలని నడిపించుట్లో ఈ 2 సంఘాలనే తండ్రి తీర్చిదిద్దిట్లో నిరంతరం శ్రమిస్తూ ఆయన కష్టపడుతూ ముందుకు వెళ్తున్నటువంటి మా ప్రియులు దైవ సేవకులు రాజు గారిని, అలాగే వారికి సహకారులుగా నాయన సహదైవదాసులుగా ఉన్నటువంటి బిడ్డలను నాయన కృపతో దయతో జ్ఞాపకం చేసుకున్నాం ప్రభా. వారు నాయన బృందంగా వారు ఐక్యత కలిగిన ఆయన మీ యొక్క సువార్తలో సేవలు పరిచర్లు ముందుకు వెళ్తుండగా తండ్రి మీ సహాయాలు మెండుగా అనుగ్రహించండి. గత 2025 సంవత్సరంలో నాయన ఓదూరు వైఎస్ఆర్ నగర్ క్రీస్తు ప్రభువుల వారి సంఘాల ద్వారా అనేక గ్రామాలకు, పట్టణాలకు, ప్రాంతాలకు, పల్లెలకు వెళ్ళి ప్రభా మీ మహిమను మీ ఘనతను నాయన చాటారు, ప్రకటించారు ప్రభా. అది కాకుండా తండ్రి వారి యొక్క రెక్కల కష్టార్జితము తండ్రి ఇదిగో సొంతంగా ధనాన్ని హెచ్చించు ప్రభా. ఎవరి మీద ఆధారపడకుండా తండ్రి మీ మీద ఆనుకుని తండ్రి నాయన మీ మీద విశ్వాసంతో ప్రభా ఎన్నో విజయ కార్యాలు నాయన గతించిన 2025 సంవత్సరంలో చేశారు ప్రభా. మరి 2026 సంవత్సరంలో కూడా అంతకంటే అంగరంగ వైభవంగా అనేక నూతన కార్యాలు నాయన సేవకులు నాయన సేవకు బృందంతోనైనా సంఘాలతో పాటు మేమును కూడా అనేక కార్యాలు చేయుటకు మీ సహాయాలు మెండుగా దయచేయమని వేడుకుంటూ ప్రార్థిస్తున్నాం దేవా. మీకు వందనాలు తండ్రి. మరి 2026 సంవత్సరంలో ఏ కార్యాలు అయితే చేయాలో ఆ కార్యాల కొరకు సేవకులు మీరు నాయన ముందుకు నిలబెట్టండి. వారికి మంచి ఆయువును, ఆరోగ్యాన్ని, బలాన్ని, శక్తిని దయచేయండి. వారు అనుసరిస్తున్నటువంటి బిడ్డలు తండ్రి ఇంకానైనా ఉత్తమమైనటువంటి ప్రయోజకులుగా మారి ప్రభా మంచి నాయన కార్యాలు చేసి నాయన మిమ్మల్ని మహిమపరచుటకు, స్తుతించుటకు సహాయాలు తెచ్చండి. వారిని, వారి కుటుంబాలను చాలా కాచి కాపాడమని అలాగే తండ్రి మరి నాయన తండ్రి ప్రభా ఈ దినంలో తండ్రి మాకు కావలసిన నడిపింపును, ఆత్మశక్తిని అనుగ్రహించండి. ఈ దినమంతట్లో మిమ్మల్ని చూడగలిగే కన్నులు, మీకు లోబడగలిగే మంచి మనసు, మారు మనసును మాకు తెచ్చమని తండ్రి మరొక పర్యాయం ప్రభావ మీ పాసన్నిధిలో కలిసి మీతో మాట్లాడుకుని తండ్రి మిమ్మల్ని బట్టి నాయన మేము ఆనందపడుకు, సంతోషపడుకు మీ సహాయాలు అనుగ్రహిస్తారని ఆశిస్తూ ఈ కొద్దిపాటి ప్రార్థన మనవులు నా ప్రభువును, మీ ప్రియకుమారుడు, మా రక్షకుడును, మా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామంలో ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాం మా కన్న తండ్రి. ఆమేన్ తండ్రి. అందరికీ వందనాలు నాయన. గాడ్ బ్లెస్ యూ.